సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. ఇక్కడ మన జవాన్ సంబంధించిన అంత్యక్రియలకి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో మన పెనుగొండ డిఎస్పీ సార్ గారిని నర్సింగ్ సార్ గారిని వారి మాటల్లో తెలుసుకుందాం. జై హింద్. ఈరోజు సాయంకాలం సుమారుగా 5 గంటలకు ఈ యొక్క మురళీ నాయక్ మనకు ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధంలో గోరంట్ల మండలము కళ్ళితాండాకు చెందిన మురళీ నాయక్ తన యొక్క ప్రాణాలను కోల్పోవడం జరిగింది. ఆ యొక్క డెడ్ బాడీని ఈరోజు సాయంకాలం స్వగ్రామైనటువంటి కళ్ళితాండాకు ఢిల్లీ నుంచి బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి బై రోడ్ తెస్తారు. తెచ్చిన తర్వాత ఇక్కడ ప్రజలు నివాళులర్పించడానికి, కుటుంబ సభ్యులను పరామర్శించడానికి కొంతమంది వచ్చిన వివిధ విఐపీస్ కానీ, ప్రజా సంఘాల నాయకులు కానీ, ప్రజలు కానీ వచ్చిన ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు మెయిన్ పోలీసు, రెవెన్యూ, ట్రాన్స్పోర్ట్, హెల్త్, తర్వాత ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్స్ సమిష్టిగా ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. భారీ సంఖ్యలో నివాళులర్పించడానికి, పరామర్శించడానికి వచ్చిన ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తీసుకోవాల్సినటువంటి అన్ని కూడా క్షేత్రస్థాయిలో తీసుకోవడం జరిగింది. నాయక్ గారి కోసము ఆయన అమరవీరులు అయినారు మొన్నటి రోజున. కాబట్టి ఎమ్మెల్యే సుందరబాబు గారు తన వంతుగా 1 నెల జీతము, ఆయనకు వచ్చే జీతం 1 నెల రోజుల జీతము వాళ్ళ కుటుంబానికి అందజేశారు. ఈ వీరమరణం పొందారు కదా ఆయన, ఇది ఆదర్శంగా తీసుకుని యువత కూడా మెంటర్లు చేరే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అతి చిన్న వయసు 23 సంవత్సరం. ఖచ్చితంగా ఈ రోజు భారీ ఎత్తునే వస్తారు. ఇప్పుడు జరుగుతుండే పరిస్థితుల్లో ఖచ్చితంగా భారీ ఎత్తునే జాయిన్స్ ఉంటాయి అని సార్. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వద్దని చెప్పినా కూడా ఆయన ఒక్కసారైనా నేను యూనిఫామ్ వేసుకోవాలని చెప్పేసి వెళ్ళారంటే దీన్ని ఆయన అదృష్టము, మన ఇండియా చేసుకునే పుణ్యము, ఇట్లాంటి జవాన్లు మనకు ఉండడం. వాళ్ళ తండ్రి గారు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. ఖచ్చితంగా చేయాలి కదా, అమరవీరుడు కదా. డిమాండ్ అది మనందరి బాధ్యతగా మనం చేయాలి. ఆయన డిమాండ్ చేయడం కాదు, మనమే పెట్టాలి. ఇక్కడ మన జవాన్ సంబంధించిన అంత్యక్రియలకి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో మన పెనుగొండ డిఎస్పీ సార్ గారిని నర్సింగ్ సార్ గారిని వారి మాటల్లో తెలుసుకుందాం. జై హింద్. ఈరోజు సాయంకాలం సుమారుగా 5 గంటలకు ఈ యొక్క మురళీ నాయక్ మనకు ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధంలో గోరంట్ల మండలము కళ్ళితాండాకు చెందిన మురళీ నాయక్ తన యొక్క ప్రాణాలను కోల్పోవడం జరిగింది. ఆ యొక్క డెడ్ బాడీని ఈరోజు సాయంకాలం స్వగ్రామైనటువంటి కళ్ళితాండాకు ఢిల్లీ నుంచి బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి బై రోడ్ తెస్తారు. తెచ్చిన తర్వాత ఇక్కడ ప్రజలు నివాళులర్పించడానికి, కుటుంబ సభ్యులను పరామర్శించడానికి కొంతమంది వచ్చిన వివిధ విఐపీస్ కానీ, ప్రజా సంఘాల నాయకులు కానీ, ప్రజలు కానీ వచ్చిన ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు మెయిన్ పోలీసు, రెవెన్యూ, ట్రాన్స్పోర్ట్, హెల్త్, తర్వాత ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్స్ సమిష్టిగా ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. భారీ సంఖ్యలో నివాళులర్పించడానికి, పరామర్శించడానికి వచ్చిన ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తీసుకోవాల్సినటువంటి అన్ని కూడా క్షేత్రస్థాయిలో తీసుకోవడం జరిగింది. నాయక్ గారి కోసము ఆయన అమరవీరులు అయినారు మొన్నటి రోజున.
కాబట్టి ఎమ్మెల్యే సుందరబాబు గారు తన వంతుగా ఒక నెల జీతము ఆయనకు వచ్చే జీతం, ఒక నెల రోజుల జీతము వాళ్ళ కుటుంబానికి అందజేశారు. జై హింద్. ఈ వీరమరణం పొందారు కదా ఆయన, ఇటువంటి ఇది ఆదర్శంగా తీసుకుని యువత కూడా మిలిటరీలో చేరే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అతి చిన్న వయసు 23 ఆయన 2 సంవత్సరాలు. ఖచ్చితంగా ఈ రోజు భారీ ఎత్తునే వస్తారు. ఇప్పుడు జరుగుతుండే పరిస్థితుల్లో ఖచ్చితంగా భారీ ఎత్తునే జాయిన్స్ ఉంటాయి అని. సార్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వద్దని చెప్పినా కూడా ఆయన ఒక్కసారైనా నేను యూనిఫామ్ వేసుకోవాలని చెప్పేసి వెళ్ళారంటే దీన్ని ఎలా చూస్తారు? ఆయన అదృష్టము, మన ఇండియా చేసుకునే పుణ్యము, ఇట్లాంటి జవాన్లు మనకు ఉండడం. వాళ్ళ తండ్రి గారు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, విగ్రహాన్ని మనలో ఏర్పాటు చేయడానికి. ఖచ్చితంగా చేయాలి కదా, అమరవీరుడు కదా. డిమాండ్ అది మనందరి బాధ్యతగా మనం చేయాలి. ఆయన డిమాండ్ చేయడం కాదు, మనమే పెట్టాలి.